హలో, హాయ్. ఇక్కడ మా మ్యారేజ్ యానివర్సరీ రోజు ఏం చేశామో ఒక చిన్న మినీ బ్లాగ్ తీశాను. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి ఈ హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా రెడీ అయ్యి అలా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసి మా పెట్టిన పూలన్నీ తీసేసి మంచిగా ఇంట్లో ఉన్న పూలన్నీ పెట్టి పూజ చేశాను. పూజ చేసేటప్పుడు కొంచెమైనా ప్రసాదం చేయాలి కదా. సో నేను ఆ ప్రసాదంకి పులిహోర చేశా. ఇంకా మంచి పల్లీలు, జీడిపప్పులు అన్నీ వేసి మంచిగా పులిహోర చేసేసాను. కొంచెం పొంగల్ చేశాను. అలాగే ఇంకొక ఐటెం ఏదైనా 2 పెట్టకూడదు కాబట్టి ఇంకోటి ఏదైనా పెట్టాలి అని ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉండే. సో జీడిపప్పు, ద్రాక్ష 2 కలిపేసి ఆ 3 ఐటమ్స్ని నేను పెట్టానన్నమాట. ఇక్కడ నాకు పూజ చేయడం వల్ల కొంచెం ఎందుకో మనశ్శాంతిగా ఉంటుంది అని అనిపిస్తుంది. సో బట్ అది కూడా కాక ఈరోజు పెళ్లి రోజు కాబట్టి కొంచెం మంచిగా పూజ అయినా చేసుకోవచ్చు అని చెప్పి అలా పూజ చేశాను. ఇక్కడ మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు, కాకపోతే నాకు అవసరం ఉంటేనే అడుగుతానమాట. ఒకవేళ టైం లేకపోతే అది ఇవ్వు ఇది ఇవ్వు అని, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాడు ఇక్కడ హెల్ప్ చేయనాటికి. సో ఇంక నేను చేసిన 3 ప్రసాదాలు దేవుడి దగ్గర సమర్పించుకొని ఇప్పుడు పూజ చేస్తున్నా అన్నమాట. యాక్చువల్లీ మా పూజ రూమ్ కొంచెం చిన్నది, సో అందుకే అక్కడ వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాము. సో ఇంకా పూజ రూమ్ చాలా సెట్ చేసేది చాలా ఉంది. మేము అక్కడ కబోర్డ్ చేయించుకోవాలి, అక్కడ మంచిగా సెట్ చేసుకోవాలి. నాకంటూ ఒక ఐడియా ఉందన్నమాట, ఎలా పూజ రూమ్ చేసుకోవాలి, ఎలా చేస్తే ఎలా మంచిగా ఉంటుంది అని. సో అలా ట్రై చేస్తున్నాం చేయడానికి. కొద్ది రోజులు చేస్తాం కొద్ది రోజుల్లోనే. అప్పుడు వరకు ఇలానే నేను పూజ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఓకే, రూము మరి అంత చిన్నదేం కాదు, బాగానే ఉంటుంది. బట్ ఇంకా కొంచెం కబోర్డ్స్ అవన్నీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా. సో అందుకనే అలా పూజ చేసుకున్నాను. మంచిగా కడ్డీలు, కర్పూరం, సాంబ్రాణి మొత్తం వేసుకొని ఇల్లంతా పూజ చేసుకున్నాను అనమాట. ఎందుకో అదొక గుడ్ వైబ్ వస్తుంది కదా ఎవరికైనా, మీకు కూడా వస్తుంది కదా పూజ చేసుకుంటే. అరే ఈరోజు మంచిగా ఉంది, మైండ్ అంతా రిలాక్స్గా ఉంది, దట్టు మనకంటూ ఒక స్పెషల్ డే అనేది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. మంచిగా పూజ చేసుకుందాం, మంచిగా ఉందాం, ఎక్కడికైనా బయటకు వెళ్దాం, అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అని చెప్పి. అసలు ఇంట్లోనే ఉండం కదా. బట్ నాకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే నిన్న మా హస్బెండ్ నిన్న కూడా ఆఫీస్ ఉండే. సో ఆఫీస్కి వెళ్ళారనమాట ఆయన మార్నింగ్ ఎప్పుడో 9కో 9:30కో వెళ్ళి నైట్ 9:30 అలా అవుతుంది అనమాట వచ్చేసరికి. సో అప్పటి వరకు ఒక్కదాన్నే కదా. సో ఇంకా ఏం చేయాలి, ఏం చేయలేము, సైలెంట్గా ఉండాలి. టీవీ చూసుకుంటా ఇట్లా మంచిగా యూట్యూబ్లో వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను. ఇప్పుడిప్పుడే కదా నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది అన్నీ సెర్చ్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. యాక్చువల్గా నేను యూజ్ చేసే ఎడిటింగ్ యాప్ ఏంటంటే ఎడిట్స్ యాప్. నాకు అది తప్ప ఇంకా వేరే ఏమీ అంతగా అర్థం కావట్లేదు ఎలా ఎడిట్ చేయాలి అనేది. ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నా. సో నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మంచిగా వస్తాయి, మంచిగా చేయగలుగుతాను అనే హోప్ నాకు ఉంది. పక్కా చేస్తా. సో ఇక్కడ మీరు కూడా హారతి తీసేసుకోండి. హారతి ఇచ్చాను దేవుడికి, మీరు కూడా మంచిగా మీ ఆశీర్వాదం తీసుకోండి. తర్వాత మీకు ఏమన్నా తెలుసుంటే కొన్ని యాప్స్ నాకు సజెస్ట్ చేయండి. ఏ యాప్లో ఎలా మంచిగా ఎడిట్ చేస్తే మంచిగా వస్తాయి, వ్యూస్ అనేటివి మంచిగా వస్తాయి, క్లారిటీ, పిక్చర్ క్లారిటీ ఒకటి. నెక్స్ట్ ఇంకా ఏమన్నా మంచిగా సజెషన్స్ ఉంటే ఇలా చేయండి అక్క, అలా చేయండి అక్క అని చెప్పండి. నేను వాటిలన్నిటిని ఖచ్చితంగా ట్రై చేస్తా చేయడానికి. పక్కా చేస్తా, బట్ ఐ విల్ ట్రై టు డూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం భయం వేస్తుంది. అరే యూట్యూబ్లోకి వెళ్దామా వద్దా, బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎలా తీసుకోవాలి, నెగిటివ్ కామెంట్స్ వస్తే ఎలా తీసుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను తీసుకోగలుగుతానా లేదా, ఇవన్నీ నాకు మనసులో ఉన్నాయి. బట్ ఓకే, అన్నీ పాజిటివ్గా తీసేసుకొని వెళ్ళిపోదాం, అంతా మన మంచిగా జరుగుతుంది అనే విధంగా నేను ఆలోచించి మా హస్బెండ్ని అడిగి మా హస్బెండ్ ఓకే అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను.
ఆహ్, 2 మెయింటైన్ చేసుకుంటున్నాను. సేమ్ వీడియోసే కదా రెండిట్లో పోస్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ వ్లాగ్స్ తీస్తాము, అక్కడ వ్లాగ్స్ తీయలేము. ఓన్లీ షార్ట్ వీడియోస్ ఒక్కటే పెట్టగలుగుతాం కదా! సో, అందుకని రెండిటిని మేనేజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. కానీ నాకు అదే కొంచెం ఎడిటింగ్‌దే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎలా చేయాలి? ఎలా చేస్తే నాకు మంచిగా వస్తుంది అని చెప్పేసి. సో, ఓకే, ట్రై చేస్తున్నా. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను మా హస్బెండ్‌కి టిఫిన్ పెట్టి ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఆయన ఆఫీస్‌కి వెళ్తాడు కదా! సో, నేను బాక్స్ పెట్టాలి. నేను చేసిన ప్రసాదం ఉంది కదా పులిహోర, అదే పెట్టేసాను. అందులో కొబ్బరి కారం పెట్టా. చాలా బాగుంటుంది. కొబ్బరి కారం రెసిపీ మీకు కానీ కావాలంటే పక్కా నాకు కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా నేను మీకోసం చేసి నేను వీడియోస్ పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, పులిహోరలోకి మొత్తం చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మా ఆయనకి బాక్స్ పెట్టి చేసాను. ఇక్కడ ఇంకిద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, మనకి మ్యారేజ్ డే అయినా, బర్త్డే అయినా, ఏదైనా ఫెస్టివల్స్ అయినా ఖచ్చితంగా మనం గుడికి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తాం కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో వెళ్ళకూడదు అనుకుంటే తప్ప మిగతా టైంలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వెళ్తాం. అది మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా. సో, అలా గుడికి వెళ్ళామన్నమాట. ఇంటి పక్కనే ఉంటుంది వినాయక స్వామి గుడి. ఇక్కడ మేము వెళ్ళేసి వినాయక స్వామికి ఈ గెడ్డిని తీసుకున్నాం. అదేదో అంటారు తమిళ్లో, మేముండే చెన్నైలో లేండి. అది తీసుకొనేసి గెరికి ఏదో సంథింగ్ అది తీసుకొనేసి ఇంకా గుడిలోకి ఎంటర్ అయిపోయాం. ఈ గుడి చాలా పెద్దదండి. చాలా పెద్దదంటే ఎలా చెప్పాలంటే అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. వినాయక స్వామి, శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యం స్వామి, నటరాజ్ స్వామి, చాలామంది దేవుళ్ళు ఉంటారన్నమాట. నవగ్రహాలు ఉంటాయి, ఆంజనేయ స్వామి ఉంటారు, నాగర్పమ్మ ఉంటారు. ఇక్కడ మోస్ట్లీ మంగళవారం, శనివారం వచ్చి చాలామంది అవి దీపాలు వెలిగిస్తారనమాట. అంటే శని దోషం పోనాటికి అట్లాగా. ఇక్కడ ప్రసాదం కూడా నైట్ టైం మంచిగా పెడతారు. సో, ఇక్కడ మేము అలా వెళ్ళేసి ఇంకా అక్కడుండే దేవుళ్ళందరినీ దర్శించుకొని ఇక్కడ గోపురం దగ్గరికి వచ్చేసి ఇక్కడ మామూలుగా మనం తల ఉంచుకొని నమస్కరించుకుంటాం కదా. సో, అలా చేశానన్నమాట. ఇంకా ఫైనల్లీ మా ఆయన నేను అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేశారు. అంటే వెళ్ళే దారిలోనే లేండి గుడి, ఆయన ఆఫీస్కి వెళ్ళే దారిలో. సో, అందుకని ఆయన అట్లా వెళ్ళిపోయారు. ఇంక నేను ఇట్లా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో సూపర్ మార్కెట్కి వెళ్ళాను. సరే, అక్కడ ఏమన్నా పాల ప్యాకెట్ కావాలి ఖచ్చితంగా. నేను టీ లేకపోతే అసలు ఉండలేను. నాకు డేలో 2 టైమ్స్ ఖచ్చితంగా టీ ఉండాలి. సో, అందుకే పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకునేసి టిఫిన్ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఫస్ట్ టిఫిన్ తిన్నాను. సో, పొంగల్ కూడా చేశాను కదా, బట్ ఇష్టం లేదు నాకు పొంగల్ అంటే. ఓకేగా తింటాను అనమాట. సారీ, కొంచెం లైట్గా టిఫిన్ తినేసాను. ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ టీ అనమాట. టీ పెట్టుకోవాలంటే ఎక్కడలేని ఓపిక అంతా వస్తుంది నాకు. సో, లేసేసి మంచిగా టీ పెట్టుకున్నాను. నార్మల్గా స్పెషల్ టీ అని ఇవన్నీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అట్లాగా మంచిగా దాంట్లో అల్లము అవన్నీ వేసి ఇస్తాం కదా. నేను అట్లా ఎవరైనా వచ్చినప్పుడు అట్లా చేస్తాను. నేను ఒక్కదాన్నే మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా చేస్తానండి అల్లం అవన్నీ వేసి. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నార్మల్గా పెట్టుకుంటాను అనమాట. కొంచెం వాటర్ వేసేసి డికాషన్ వేసేసి, ఇంకా తెలిసిందే కదా టీ గురించి. ఆ డికాషన్ వేసి అది మరిగాక కొంచెం పాలు పోసేసి అందులో చక్కెర వేసి అవి తిరగొట్టేసి మంచిగా కలుపుకొని హాయిగా కూర్చొని తాగుతాం. నాకు అందులో ఏమన్నా బిస్కెట్స్ నంచుకోవడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకో మరి తెలీదు. నా టేస్ట్ అంటే బిస్కెట్స్ తిని టీ తాగాలంటే ఆ టేస్ట్ అనేది నాకు అంతగా నచ్చదనమాట. అసలు టేస్ట్ అనేది నాకు తెలియదు. సో, అందుకే పెద్ద ప్రిఫర్ చేయను నేను దాన్ని. మంచిగా టీ తాగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఉన్న హెడ్ఏక్ కూడా మొత్తం పోయేసి అబ్బా చాలరా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ మా తమ్ముడు వచ్చాడు అనమాట. ఇంక సరే మా ఆయన నువ్వు ఫుడ్ చెయ్యొద్దు, నేను బయట నుంచి తీసుకొని వస్తాను, లేకపోతే బయటకు వెళ్దామన్నారు. ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుందని, నాకు ఓపిక లేదని మీరే తీసుకురండి అని చెప్పా. అప్పుడు ఇక్కడ చెన్నైలో ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. చాలా బ్రాంచెస్ ఉంటాయి. మంచిగా క్వాంటిటీ ఇస్తాడు, రేటు రీజనబుల్గానే ఉంటుంది. సో, మా ఆయన బిర్యానీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చికెన్ బిర్యానీ ఒకటి, తందూరి, కేఎఫ్సి వింగ్స్ లాగా ఉంటాయన్నమాట. అవి ఆ స్వీట్ ఏదో ఇచ్చారు, డబల్ కా మీఠా, ఆ స్వీట్ ఇచ్చారు. మంచిగా అంతా సర్వ్ చేసుకొని ముగ్గురం కూర్చొని ఊర్లో విషయాలు, ఫ్రెండ్స్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు, ఇంక తెలిసిందే కదా ముచ్చట్లు ఉంటాయి కదా, ఇంకా అట్లాగా మంచిగా మాట్లాడుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేసాం అనమాట. నాకు బిర్యానీ చాలా బాగా నచ్చింది. సో, అక్కడ టైం అయిపోయింది కదా, తినే టైము.
అందుకే అంత పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. స్టార్టర్స్ బాగా తిన్నాను, బిర్యానీ కొంచెమే తిన్నాను అనమాట. ఇంక సరే ఇంక మా ఆయన కొద్ది చేసా, మా కౌశి కూడా తినేసాడు. తను మా తమ్ముడు కౌశి అనమాట. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు, చాలా జోగియల్గా ఉంటాడు పర్సన్. ఎంత హెల్ప్ అయినా ఏదైనా చేయగలుగుతాడు అనమాట. ఈ మధ్య జాబ్ వచ్చింది, మంచిగా జాబ్లో సెటిల్ అయిపోయాడు. తర్వాత ఇక్కడ నాకు ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు మా తమ్ముడు. ఇక్కడే ఉంటాడనమాట, చెన్నైలోనే, మా ఇంటి దగ్గరే ఉంటాడు, రూమ్లో జాబ్ చేసుకుంటున్నాడు అనమాట. కేక్ తెచ్చారు నాకు మా ఆయన కోసం, ఎందుకంటే మ్యారేజ్ డే కదా, సో అందుకే స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా కేక్ తెచ్చారు. మంచిగా సరే తినేసాం కదా ఫుడ్, ఇంకా తను కూడా రూమ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. అప్పటికే 11 అయిపోయింది అనమాట, 11:30 అయింది. ఓకే అని చెప్పేసి ఇద్దరం, నేను మా హస్బెండ్ చేత వాడు మంచిగా కేక్ కట్ చేపించేసి కేక్ని ఎంజాయ్ చేసేసాము. తర్వాత ఉండమని చెప్పాము మా తమ్ముని కూడా, ఉండరా రేపు మార్నింగ్ వెళ్దులే అంటే, లేదు లేదు నేను ఖచ్చితంగా రూమ్కి వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యి మంచిగా పడుకోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పారు. అలా కొంచెం ఫోటోలు దిగేసి ఒకరిని ఒక కేక్ తినిపించుకొని, ఆ కేక్ చాలా అంటే చాలా బాగుండే. బట్ నేను స్వీట్స్ ఎక్కువ తినను, అంతగా లైక్ చేయను కూడా. సో కేక్ కూడా పెద్దగా తినను, ఓకేగా తింటా. కాకపోతే టేస్ట్ చాలా బాగుంది. కూలింగ్ కేక్ తెచ్చారు, చాలా అంటే చాలా బాగుండింది. అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇవే మా బర్త్డే వైబ్స్ అన్నీ. నిన్న అంతా ఇలా గడిచేసేసింది. టెంపుల్, ఇంట్లో పూజ, ప్రసాదాలు, నైట్ ఇట్లా కేక్ కట్ చేయడం, ఇలా పార్టీ చేసుకోవడం నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.